హలో అండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు ఏమైనా అడిగారంటే ఇలా ఒకసారి అప్పటికప్పుడు చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చేలాగా ఆనియన్ వడను ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా కానీ ఆనియన్ వడను ప్రిపేర్ చేసి పెట్టామంటే మొత్తం తినేసి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటాయి. 10 మినిట్స్లో ఈ ఆనియన్ వడనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆనియన్స్ని సన్నగా కట్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ ఆనియన్ ముక్కల్ని మొత్తం వీడియోలో చూపించిన విధంగా సపరేట్ చేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని సపరేట్ చేయకపోతే వడని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేటివి లోపల సరిగ్గా బాయిల్ అవ్వకుండా ఉంటాయి. ఇలా ఆనియన్స్ మొత్తంని సపరేట్ చేసేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసుకునే టైంలో సన్నగా కట్ చేసేసుకోవాలి. లావుగా అయితే అస్సలు ఉండకూడదు. తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు అలాగే ఉంచేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టడం వలన ఆనియన్స్కి సాల్ట్, కారం అనేది బాగా పడుతుంది. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేస్తే సాల్ట్, కారం అనేది బాగా పట్టేసి ఉంటుంది ఆనియన్స్కి. ఉల్లిపాయల్ని ఇలా ప్రెస్ చేసి చూస్తే వాటర్ అనేటివి ఊరుతున్నాయి కదా. ఇందులో ఉన్న వాటర్తోనే మనం పిండిని యాడ్ చేసేసుకొని వడల్లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఆనియన్ వడను ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం కూడా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత కరివేపాకు, జీలకర్రను వేసేసుకొని అందులోనే 2 కప్పుల శనగపిండిని వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. శనగపిండిని వేసుకొని మిక్స్ చేసుకునే టైంలో 2 కప్పులు ఒకేసారి కాకుండా ఫస్ట్ 1 కప్పును వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మరొక కప్పును వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా ఆనియన్స్లో ఉండే వాటర్తోనే మనం కలిపేసుకోవాలి. ఈ ఆనియన్ వడకి శనగపిండినే కాకుండా కార్న్ఫ్లోరు, బియ్యపిండి, మైదాను ఏమైనా యూస్ చేసుకొని వడనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మొత్తం ఇలా కలిపేసుకొని ఒక ముద్దలాగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాల పాటు అలాగే నాననివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి ఆనియన్స్ని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద బాండీ పెట్టేసుకొని బాండీ అనేది హీట్ అయిపోయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ మొత్తం హీట్ అయిపోయేలాగా చూసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత మన చేతికి ఆయిల్ని రాసుకుంటూ ఈ శనగపిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మరొక చేతిలోకి తీసేసుకొని వడలాగా ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసేసి ఆయిల్లో వేసేసి 2 సైడ్లన బ్రౌన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే పాలిథిన్ పేపర్ని యూస్ చేసుకుంటూ వడల్లాగా ప్రిపేర్ చేసేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ వడల్ని ఒక సైడ్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకుని తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకుంటూ 2 సైడ్లన బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి. ఇలా కానీ చిన్నపిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టామంటే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే ఈ ఆనియన్ వడని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ప్రిపేర్ అయిపోయిన ఈ ఆనియన్ వడని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని మిగిలిన పిండిని కూడా అలాగే కొద్ది కొద్దిగా తీసుకొని వడల్లాగా ప్రిపేర్ చేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఈ ఆనియన్ వడని డీప్ ఫ్రై చేసుకునే టైంలో గ్యాస్ ఎప్పటికీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టడం వలన ఆనియన్ వడ అనేది లోపల సరిగ్గా ఫ్రై అవ్వకుండా ఫాస్ట్గా పైన బ్రౌన్ కలర్ లాగా వచ్చేస్తుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ వడను ప్రిపేర్ చేసేసుకుంటే లోపల బాగా సాఫ్ట్గా డీప్ ఫ్రై అయిపోయి పైన చాలా క్రిస్పీగా మనకి ఈ ఆనియన్ వడ అనేది ప్రిపేర్ అయిపోతుంది. పిల్లలు ఇలా స్నాక్స్ అడిగినప్పుడు బయట నుంచి తెప్పించుకోకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసి హెల్దీగా ఉంటుంది. అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరూ తినేసేయచ్చు. మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని టమాటో కెచప్తో కానీ తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంత క్రిస్పీగా ఉండే ఈ ఆనియన్ వడని మీరు కూడా ఇంట్లో ఇలా ఒకసారి ప్రిపేర్ చేసేసి మీ పిల్లలు కూడా పెట్టేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్తీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది. ఈ సింపుల్ హెల్తీ స్నాక్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హన్వి ఇంటి రుచులు.